హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ అల్లం కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దొండకాయలని కడుక్కొని ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను చూపించినట్టు కట్ చేసుకోండి, ఆ సైజు సరిపోతుంది. కుక్కర్లో ముక్కలు వేసి వాటర్ వేసుకోవాలి. ముక్కలకు తగ్గట్టు కొంచెం సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక్క విజిల్ సరిపోద్దండి హై ఫ్లేమ్లో. తర్వాత ఆనియన్స్ని కట్ చేసుకొని ఇలా ముక్కల కింద పెట్టుకోవాలి. ఒక విజిల్కి ఇలా ఉడికిపోతాయండి, సరిపోతుంది. నెక్స్ట్ మూకిళ్ళలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పోపు వేసుకోవాలండి. పోపులు వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత పోపు బాగా వేగిపోవాలండి. వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ని కుక్ చేసుకోవాలండి. ఒక 90% కుక్ అయిన తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేయాలి. పేస్ట్ తయారయ్యే విధానం చెప్తాను. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకొని కూరకు సరిపడా సాల్ట్ దీంట్లోనే వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకుంటే ఇలా పేస్ట్ రెడీ అవుతుంది. దాన్ని ఆనియన్స్లో వేసుకొని కలిపేసుకోవాలి. 2 minutes కలిపిన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకొని చిన్న మంట మీద 10 నిమిషాలు దీన్ని కుక్ చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ. అంతేనండి, టేస్టీ దొండకాయ కూర రెడీ అయిపోతుంది. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.